డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రాపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు. గతంలో డ్రైనేజీలు, కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క, పూడికతో నిండి అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు, కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రైతు 10,000 మట్టిలో పెడితేనే మన 5,000 నోట్లోనికి వెళ్తాయని గుర్తు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకి, రైతులకి మధ్య వారధిలా పనిచేయాలని అన్నారు. ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద పెట్టుబడి సాయం అందించే విధంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రామకృష్ణ, డ్రైన్స్ డిఈ పోచారావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాసులూరు, రామచంద్రాపురం, ఎర్రపోతవరం, కోటపల్లి అధ్యక్షులు ఎల్ కృష్ణ చైతన్య, ఎం సత్యనారాయణ రెడ్డి, ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, విజయ్ రామరాజు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం అత్యవసరం. దీని వెంటనే కూడా పెట్టడానికి కారణం, ఏ ఎకరం కూడా ఎండడానికి వీలు లేదు, నీటి ఎద్దడి అనేది రాకూడదు, కంప్లీట్గా అన్నీ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చూడాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ఏది పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పనులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ అధిగమించి అధికారులు ఇటు అధికారుల పనితీరు కూడా మెరుగ్గానే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ వాటర్ అనేది అందకపోవడం వల్ల ఈనే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క పూర్తిగా రైతు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రైతు 10 ఏళ్ళు మట్టిలో ఆయన 10 ఏళ్ళు పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లో పెడతాయి. మరి ఆ 10 ఏళ్ళు పెట్టే పరిస్థితి ఇటు అధికారులు అలాగే డీసీలు కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇటు డీసీలు, ఇటు రైతులకి, ఇటు అధికారులకి మధ్యన వారధలా పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనం పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతే రాజుగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ముఖ్యంగా మన డీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా అక్కడ సమస్యలను గుర్తించి నీరు ఏ ఎకరానికి నీరు అందట్లేదనేది గుర్తించి అధికారుల చేత పనిచేయవలసింది చేయించవలసిన బాధ్యత పూర్తిగా డీసీల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి మనం చిత్తశుద్ధితో పనిచేయవలసి ఉంది. ఏదేమైనప్పటికీ